ఈ నెల 18న నెల్లూరు కార్పొరేషన్ మేయర్పై అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్ జరగనున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. 42వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా మంత్రి నారాయణ సమక్షంలో టీడీపీలో చేరారు. మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ కరీముల్లాను మంత్రి వద్దకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి తాను పార్టీలోకి వచ్చానని కరీముల్లా తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్లో 42 మంది కార్పొరేటర్లు ఇప్పటికే టీడీపీలోకి వచ్చారు. కరీముల్లా చేరికతో ఆ సంఖ్య 43కు చేరింది. నారాయణ సార్ గారు నెల్లూరు సిటీ ఆయన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆర్గనైజేషన్లో ఆయన ఆశీర్వాదాలతో మేము మన వార్డుని కానీ అదేవిధంగా 42, 43 మన టౌన్ కానీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దీంట్లో టీడీపీలో రావడం జరిగింది. మనకి సహకరించిన అబ్దుల్ అజీజ్ భాయ్ ఆయన గతంలో మేయర్గా చేసి ఉన్నారు. అతని సహకారంతో మేము ఇక్కడ వచ్చి ఆయన ఆర్గనైజేషన్లో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. భావన ఈరోజు కార్పొరేటర్గా ఇంకో సంవత్సరం ఉంది. సో ఏదో ఒక పని చేయాలంటే గవర్నమెంట్తో అలైన్ అయి చేయాలి. వీళ్ళు అలైన్ అయినా వీళ్ళు ఏదైతే పార్టీతో ఉన్నారో వాళ్ళు చేయొద్దంటారు. మంచి పని చేస్తున్నా దానికి వ్యతిరేకం చేయమంటారు. అది ప్రతిపక్షం చేసే పని. కానీ వ్యక్తిగా ప్రజలు ఈయన ఓటేశారు. ఏదో ఒకటి ఆడ డెలివరబుల్స్ చేయకపోతే ప్రజలు ఇంకోసారి ఆయన్ని దగ్గర తీరు. ఈ రాష్ట్రం మొత్తం ఎట చేస్తున్నారో అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఒక మంత్రి గారు నారాయణ గారు అంటే ఆయన వచ్చిన తర్వాత మళ్ళా మొత్తం నగరాలే మారిపోయాయి. ప్రత్యేకంగా నెల్లూరు చెప్పాల్సిన అవసరంలే. తప్పకుండా అక్కడ ఉండే రాజకీయ నాయకులు, ప్రజలు, కార్పొరేటర్సు ఆయనతో పనిచేయాలని కోరుకుంటారు. కాబట్టి తప్పకుండా వీళ్ళందరికీ ఎవరైతే వచ్చారో వాళ్ళకి ప్రజాసేవ చేయడానికి పూర్తి సహకారం ఉంటుందని కానీ తెలియజేస్తున్నారు.